టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మొట్టమొదటిగా మనము 12 రాశుల వారికి కూడా మరి ఈ వారంలో శుభ సమయాలను మనం చూద్దాం. ముందుగా మనకి 9వ తారీఖు మాఘమాసము ఆదివారమైంది. 12 రాత్రి 7:25 వరకు ఉంది. కాబట్టి ఈ రోజున శుభ అన్నప్రాసనలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అక్షరాభ్యాసాలన్నీ కూడా 10వ తేదీన మాఘ శుక్ల త్రయోదశి. ఈరోజు గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, తర్వాత అన్ని రకాల శుభకార్యాలు, ఉపనయనాలు అన్నీ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ 11వ తారీఖు మనకి సామాన్య పూజ, ఇంట్లో పూజ చేసుకోవడం తప్పే ఉండదు. 12వ తేదీన మాఘ పౌర్ణమి చాలా శుభప్రదమైనటువంటిది. పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, వ్రతాలు చేసుకోవచ్చు, ఉపనయనాలు చేసుకోవచ్చు, గృహప్రవేశాలు చేసుకోవచ్చు. ఆ విధంగా మళ్ళీ 13న పనికిరాదండి. 13న పాడ్యమి, మీ ఇంట్లో మామూలు పూజలు చేసుకోవడం తప్ప దేనికి పనికిరాదు. 14వ తేదీ బహుళ విధియ, ఆ రోజు మాఘమాసం. కాబట్టి చక్కగా మనకి శుభ సమయాలు ఈ రోజులన్నీ కూడా 9 గంటలు దాటిన తర్వాత బ్రహ్మాండంగా మీరు అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు, గృహప్రవేశాలు అన్నీ కూడా. 15వ తేదీన మాఘ తదియ ఈరోజు. కాబట్టి ఈ మాఘ తదియన మీరు గృహప్రవేశాలు, ఉపనయనాలు, వివాహాలు అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇది తర్వాత మనము ఈ 12 రాశుల వారికి ఎలా ఉందో మనం చెప్పుకుందాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మరి ఈ అష్టమంలో ఉన్నటువంటి శని గ్రహము మీకు పనులన్నీ కూడా ఆలస్యం చేస్తూ ఉంటుంది. మీకు యాక్సిడెంట్లు అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరి బ్లడ్గా తక్కువయ్యి మీకు మోషన్స్ ప్రాబ్లము, కాన్స్టిపేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు స్కిప్పింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒబిసిటీ వల్ల మీకు బ్లడ్ ఫ్లో అనేటటువంటిది తక్కువ ఉండడము, మరి బద్ధకంగా ఉండడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి డాక్టర్లు చెప్పినటువంటిగా స్కిప్పింగ్లు, ఎక్సర్సైజ్లు, రన్నింగ్లు, వాకింగ్లు చేయండి. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఈ యొక్క కర్కాటక రాశి వారు ముందుకు దూసుకెళ్ళిపోతారు. మరి ప్రమోషన్స్ తాత్కాలికంగా మీకు ఆగడం అనేటటువంటివి జరుగుతాయి తప్ప దాన్ని నెక్స్ట్ తదనంతర కాలంలో త్వరలో మీకు అయిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క లాభంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. ఆ తర్వాత అనుకున్నవి సాధించుకుంటూ మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి లేడీస్ అంతా కూడా పార్టీలు, పబ్బాలు పెట్టుకుని ఎంజాయ్మెంట్ అనేటటువంటివి చేస్తారు. చిట్టిపాట్ల వ్యాపారాలు చాలా చక్కగా మీకు ముందుకు సాగుతాయి. అలాగే ఈ యొక్క వ్యాపారాల్లో బట్టల వ్యాపారము, ఫైనాన్స్ వ్యాపారంలో మీరు ముందంజ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారి బంధువులతో మీరు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు తీర్థయాత్రలకు మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక రైతుల పరిస్థితి చాలా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇనప వ్యాపారాలు, స్క్రాప్ ఇలాంటి బిజినెస్లు చేసేటటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆయిల్ బిజినెస్ల జోలికి వెళ్ళకండి. అలాగే ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు చేసుకోండి. అదేవిధంగా చిట్టిపాటల వ్యాపారం ఏదైనా షూరిటీ పెట్టి చేసుకోండి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి సాంప్రదాయబద్ధమైన జ్యోతిష ప్రకారము మనకి ఈ యొక్క కర్కాటక రాశికి మనము శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే తంత్ర జ్యోతిష ప్రకారంగా నల్ల తాడుని తీసుకొని దాన్ని అమ్మవారి దగ్గర, మహాకాళి అమ్మవారి దగ్గర పెట్టి పూజించి ఓం క్రీం కాళ్యై నమః అనే మహామంత్రం జపించిన తర్వాత దాన్ని అభిమంత్రించుకొని ఆ యొక్క కాలికి ఆ తాడుని మీరు కట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా నల్ల చీమలకి పంచదార నూకలు ఇలాంటివి వేయండి, సరిపోతుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వారం శుభమస్తు.